వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే టుమారో. దిస్ ఇస్ తన్వి. సో ఇప్పుడు నాతో పాటు చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. రేపు మ్యాచ్ జరగబోతుంది కాబట్టి ఒకసారి వీళ్ళతో మాట్లాడి మ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నారా లేదా, లేకపోతే ఏ టైం, అసలు వీళ్ళకి టైమింగ్స్ కూడా తెలియదు. ఒకసారి వీళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్ మేడం. మీ పేరు? పవన్ కుమార్. మీరందరూ ఏ కాలేజ్? సత్య ఐటీఐ కాలేజ్. ఈరోజు బంక్ కొట్టినారు అందరూ? అవును, ఖచ్చితంగా. ఏంటండి? నిజమా? నిజంగానే అయితే మీరు స్టూడెంట్స్ కాదే? స్టూడెంట్స్ అంటే స్టూడెంట్స్ అయితే ఇంట్లో చెప్పి బంక్ కొడతారా? బంకేం కొట్లే, మేము సీదా ఇంటికి వచ్చినాం. హాలిడేస్ కి మేము వచ్చినాం అట్లనే. సో ఎక్కడ మీ కాలేజ్ ఎక్కడ? తీసారా? సో రేపు మ్యాచ్ జరగబోతుంది కదా, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా. సో ఏది గెలుస్తుంది అనుకుంటున్నారు? ఇండియా గెలుస్తుంది అంటారు. పక్కానా? పక్కా ఇండియా. Wait చేస్తున్నారా మళ్ళీ మీరు? చేస్తున్నాం. విరాట్ కోహ్లీ ఇంకో సెంచరీ కొట్టాలని ఆశిస్తున్నాం అందరం. సో లాస్ట్ టైం కూడా సెంచరీ కొట్టినారు కదా, మీకు ఎట్లా అనిపించింది? అదే సచిన్ టెండూల్కర్ ప్రౌడ్ గా ఫీల్ అయిపోయినాం. సెంచరీ కొట్టడం కాదు, సచిన్ టెండూల్కర్ రికార్డ్ బ్రేక్ చేసింది కదా ఆయన. ఇంకా ఆయన ముందు వంగి సలాం చేసిండు ఆయనను. ఇంకో సెంచరీ కొట్టి 51వ సెంచరీ చేయాలని ఆశిస్తున్నాం అందరం. సో రేపటి గురించి ఎంత మంది వెయిట్ చేస్తున్నారు ఇక్కడ? పక్కా గట్టిగా అందరూ వెయిట్ చేస్తాం. ఒకవేళ ఇండియా విన్ అయితే మీరు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తాం? దావా చేసుకుందాం. అంటే చాలా మంది ఇండియా విన్ అయిపోయింది అనుకోండి, వాళ్ళ సెలబ్రేషన్స్ అలాంటివి చేసుకుంటూ ఉంటారు కదా. సో మీరు ఏ విధంగా సెలబ్రేషన్స్ చేసుకుంటారు? కేక్ కటింగ్ చేస్తాం. విరాట్ కోహ్లీ ఫోటో పెట్టి కేక్ కటింగ్ చేసుకుంటాం. అంటే విరాట్ ఒక్కటే ఆడుతుందా? అంటే అందరూ ఆడుతున్నారు. మా ఇక దావా చేసుకుంటాం అందరం. మీ ఫేవరెట్ ఎవరు క్రికెటర్? విరాట్ కోహ్లీ. మీకు? విరాట్ కోహ్లీ. మీకు? విరాట్ కోహ్లీ. Okay. మీకు? విరాట్ కోహ్లీ. మీకు? విరాట్ కోహ్లీ. సచిన్ ఎవరికి ఇష్టం లేదా ఇక్కడ? ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ సచిన్. సచిన్ ఫ్యాన్. yes. ఓకే, రేపు మ్యాచ్ ఉంది కదా, వరల్డ్ కప్ శ్రీలంక వర్సెస్ ఇండియా. సో ఏది విన్ అవుతుంది అనుకుంటున్నారు? పక్కా విన్ అవుతుంది. హోప్ ఉందా? ఎందుకంటే 2011 లో విన్ అయింది కదా. విన్ అయిపోతుంది. విరాట్ కోహ్లీ ఉన్నాడు. ఏం ఎవరు బాగా ఆడుతున్నారు? నాకైతే విరాట్ కోహ్లీ అనిపిస్తుంది. ఇక కొడుతుండే సెంచరీలో సెంచరీ అయితే కొట్టేస్తాడు. లాస్ట్ టైం ఎట్లా అనిపించింది విరాట్ కోహ్లీది? మంచిగా అనిపించింది. మన బర్త్డే కాబట్టి సెంచరీ కొట్టిండు. అంటే లేకపోతే కొట్టడేంది? కొడతాడు కానీ ఇక మన బర్త్డే రోజు కొట్టాలని ఉంది, కొట్టేసిండు. ఓకే, రేపు మ్యాచ్ ఉంది కదా, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా. సో వరల్డ్ కప్ గెలవబోతుందా మన ఇండియా మరి? కన్ఫర్మ్ గా గెలుస్తుంది. కన్ఫర్మ్ గెలుస్తుంది. సో లాస్ట్ టైం విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టినారు కదా, 15th సెంచరీ. సో ఎట్లా అనిపిస్తుంది మీకు? మంచిగా అనిపించింది. అట్లనే ఆయన సచిన్ రికార్డ్ బ్రేక్ చేసింది. అది ఇంకా ఫుల్ అనుకోండి, మస్తు సో వెయిట్ చేసిన రేపటి గురించి? క్రేజీ ఫుల్. రేపు మ్యాచ్ అయితే ఫుల్ క్రేజీ ఉంటది అనుకోండి. పక్కా విన్ అవుతుందా? పక్కా కన్ఫర్మ్. అంకుల్, రేపు మన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ జరగబోతుంది. సో ఈసారి మళ్ళీ వరల్డ్ కప్ గెలవబోతుందా మన ఇండియా? ఇండియా గెలవాలి. కప్పు గెలిచాడు. అప్పుడే కప్పు ఇప్పుడు ఇప్పుడు చూస్తే అప్పుడు ఎందుకంటే లాస్ట్ టైం మనకు వరల్డ్ కప్ 2011 లో వచ్చింది కదా. వచ్చింది. శ్రీలంక వచ్చింది. ఇప్పుడు ఇండియా గెలవాలి. ఇండియా గెలిస్తేనే మాకు చాలా మంచిది. రెగ్యులర్ గా చూస్తుంటారా మ్యాచ్? అప్పుడు చూసారు, ఇప్పుడు చూసారు. అప్పుడు చిన్నప్పుడు చూసాను ఎక్కువ. అప్పుడు మొన్న చూసినారా మళ్ళా? చూడలేదు, మనం టైం తో మనం చూడలేదు. అది అందుకే. సో రేపటి మ్యాచ్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు అంకుల్ మళ్ళా? మన టీవీ బస్సు కొట్టాలి కదా ఆడ. ఇప్పుడు అడ్వాన్స్ టీవీ కట్టాలి. మనం అది టైం దొరక, మాకు బిజీ ఉంటాం, టైం దొరకదు. ఫోన్ లో వస్తుంటాయి కదా, ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి కదా. ఉంటాం అట్లా. ఫోన్లో అప్పుడు చూస్తాము, ఉంటాం. అది గంట పని పెట్టి మ్యాచ్ చూస్తాం. మళ్ళీ రేపటి గురించి వెయిట్ చేస్తున్నారా? రేపు చూస్తాం, ఇంకా ఫోన్ లో చూస్తాం. అక్కడ పోయి చూడం. ఎందుకంటే రేపు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ జరగబోతుంది కదా. ఇండియా రావాలి. ఎట్లనే కానీ ఇండియా రావాలి, మాకు చాలా సంతోషం ఉంటుంది. మీకు క్రికెటర్స్ లో ఎవరు ఇష్టము? ఎక్కువ కపిల్ ఇష్టం. కపిల్ ఇప్పుడైతే మాకు ఎక్కడ తెలియదు. అప్పుడు కపిల్ ఇష్టం. అప్పుడు కపిల్ మ్యాచ్ జరుగుతుండే స్టేడియంలో అప్పుడు చూస్తున్నాం మనం. ఇప్పుడు ఎవరు ఇష్టం లేదా? ఇప్పుడు కపిల్ అప్పటికి కపిల్ ఇష్టం ఉండే. ఇప్పుడైతే ఇష్టం ఎవరు తెలియదు నాకు. ఇప్పుడు మీరు రెగ్యులర్ ఈ బిజినెస్ వల్ల చూస్తలేరు అన్నమాట. కపిల్ అప్పుడు కపిల్ చూసినా అప్పుడే ఆయన ఇష్టం. ఇప్పుడు మేము ఎక్కడ చూడము, దాని మీద ఇంట్రెస్ట్ లేదు.